విశ్వనాథ్ జైరాబాద్ పట్టణం. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలన చేసింది. మరి జైరాబాద్ పట్టణానికి వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ గత 5 సంవత్సరాల క్రితం స్థానికంగా ఎమ్మెల్యే, అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ స్థానికంగా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేవు. ముఖ్యంగా మున్సిపల్ వ్యవస్థ చూస్తే మరి మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిపోయింది. మున్సిపల్ ఎన్నికలు జరపకపోవడం వల్ల ఇక్కడ స్థానికంగా కౌన్సిల్ లేకపోవడం వల్ల అనేక రకాల ఇబ్బందులు వార్డులలో ఎదుర్కోవడం జరుగుతుంది. మంచినీటి సమస్య కావచ్చు, మురుగు కాలువల విషయంలో కావచ్చు, రోడ్ల విషయాల్లో కావచ్చు, మరి చాలా రకాలుగా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి ఇప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు సంవత్సరం అయింది. సంవత్సరం పాటు మరి అప్పుడే అధికారంలో ఉన్నప్పుడే చేయలేని పనులు ఇప్పుడు మొత్తం సంవత్సరం వరకు ప్రతిపక్షం నుండి పూర్తిగా విఫలమయ్యారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మరి అదేవిధంగా మున్సిపాలిటీ విషయానికి వస్తే ఇక్కడ త్వరగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి. మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కౌన్సిల్ ఏర్పాటు చేస్తే మనం అన్ని వార్డుల్లో కూడా అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇచ్చింది. మరి అన్ని కూడా విఫలమైపోయినాయి. మరి ప్రజల లోపల ఒక సంవత్సరంలోనే వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద. మరి అదేవిధంగా ముఖ్యంగా చాలా చాలా కీలకమైన విషయం ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తా ఉన్నారు. బెల్ట్ షాపులు, ముఖ్యంగా బెల్ట్ షాపుల్ని మేము వచ్చిన తర్వాత ఉంచానని చెప్పారు. ఎందుకంటే అక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం లోపల మద్యం అనేది ఏర్లై వారిపోయింది. ఇప్పుడు మాత్రం అది నదిలాగా వారిపోతుంది. ప్రతి వీధిలో కూడా మొత్తం బెల్ట్ షాపులు, కిరాణా షాపుల కన్నా కూడా ఎక్కువ కూడా ప్రతి కిరాణా షాపులో, పాన్ షాపులో కూడా మద్యం అమ్ముతున్నారు. మరి దీనికి యువత మొత్తం నాశనం అయిపోతుంది. పొద్దున 6 గంటలకే పాలు దొరికాయి, కావాలంటే మంచినీళ్ళు దొరికాయి, కానీ మద్యం దొరుకుతుంది. మరి యువత పొద్దున 6 గంటలకే తాగడం స్టార్ట్ చేస్తున్నారు. గుళ్ళ దగ్గర, బళ్ళ దగ్గర ఎక్కడ కూడా లేదు. ఎక్కడ కిరాణా షాప్ ఉంటే అక్కడ మద్యం అమ్ముతున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు మీరు హామీ ఇచ్చారు, యువత పటిష్టంగా ఉండాలంటే మద్యానికి దూరం ఉండాలి, మద్యపాన నిషేధించారు. మద్యపాన నిషేధం అడుగుతలే మేము. బెల్ట్ షాపులు నిషేధించండి, బెల్ట్ షాపులను అరిగట్టండి, గంజాయిని అరిగట్టండి. మరి ఇటువంటి దీనివల్ల యువత బాగుపడుతుంది. యువత యొక్క ప్రాణాలను రక్షించే బాధ్యత మీదే. కాబట్టి మరి దీనిపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి భావిస్తున్నాను.